1900 కాలం నాటి పచ్చని పల్లెటూరు సిరిపురం. ఆ ఊరి చివర ఎవ్వరూ వెళ్ళని ఒక పాడుబడిన గుడిసెలో ముసలయ్య అనే ఒక వృద్ధుడు ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అతని భార్య 10 ఏళ్ల క్రితం చనిపోవడంతో అతని జీవితం పూర్తిగా ఒంటరిదైపోయింది. ముసలయ్యకు అడవిలోని ఆకులు, వేర్లతో అద్భుతమైన సహజ సిద్ధమైన రంగులు తయారు చేసే ఒక అరుదైన విద్య తెలుసు. ఆ ఊరిలో బట్టలు నేసే పద్మశాలీలు అంటే చేనేత కార్మికులు ఆ రంగుల కోసం పట్నం మీద ఆధారపడుతూ అప్పుల పాలవుతూ ఉంటారు. ఒకరోజు ఊరిలో నేత పని చేసే కోటి అనే యువకుడు ముసలయ్య గుడిసె తలుపు తడతాడు. తాతా, ఇంట్లో ఉన్నావా తాతా? తలుపులు కొద్దిగా తీస్తావా? నీతో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చాను. ఎవడ్రా వాడు? నా గుమ్మం తొక్కదని ఊరందరికీ చెప్పాను కదా. నాకు ఎవరితోనూ పనేమీ లేదు, ఎవరికీ నా అవసరమూ లేదు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. తాత, నేను పద్మశాలీల వీధి నుంచి వచ్చాను. నా పేరు కోటి, మగ్గన్నేసి బతికేవాడిని. దయచేసి ఒక్కసారి బయటికి రా తాత. నా మాట ఒక్క నిమిషం వింటే ఆ తర్వాత నా పాటున నేను వెళ్ళిపోతాను. ఏమిట్రా నీ గోడు? నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని. నా భార్య పోయినప్పుడే నేను ఈ ఊరి మనుషులతో బంధం తెంచుకున్నాను. మీ మనుషుల స్వార్థం నాకు తెలుసు. అవసరం ఉంటే కాళ్ళా వేళ్ళా పడతారు, అవసరం తీరాక ఆమడ దూరం వెళతారు. నా దగ్గర నీకు ఏం పని ఉందో నాకు తెలుసు. నువ్వు ఆ రంగుల తయారు గురించి అడగడానికే కదా వచ్చావు? అవును తాత, నువ్వు తయారు చేసే ఆ ఎర్రటి రంగు, ఆ పచ్చడి రంగు కడిగినా వెలిసిపోవని మా తండ్రి ఎప్పుడూ నాకు చెప్పేవాడు. ఆ విద్య నీతోనే ఆగిపోయింది. పట్నం నుంచి వచ్చే రంగుల నీళ్లు కొని మేము నేస్తున్న బట్టలు ఎవరూ కొనటం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. ఆ ఆకుల రంగుల రహస్యమేదో నాకు నేర్పిస్తే మా చేనేత కుటుంబాలన్నీ బతుకుతాయి తాత. బతుకుతారా? నా విద్య నేర్చుకుని మీరు పట్నంలో వ్యాపారం చేసుకుని బాగుపడతారు, అంతే కదా. నా విద్యను అమ్ముకొని మీరు డబ్బులు సంపాదిస్తారు. నేను మాత్రం ఈ గుడిసెలో ఒంటరిగానే మిగిలిపోతాను. నా భార్య జ్వరంతో అల్లాడినప్పుడు ఈ ఊళ్ళో ఒక్కడు కూడా నాకు సహాయానికి రాలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ముసలయ్య? నా విద్య నాతోనే పోతుంది, కానీ మీలాంటి స్వార్థపరులకు ఒక్క చుక్క రంగు కూడా తయారు చేయటం నేర్పించను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తాత, గతం తలుచుకొని వర్తమానాన్ని నాశనం చేసుకోకు. ఒకప్పుడు జరిగింది తప్పు కావచ్చు, కాని ఇప్పుడు మా బతుకులు నీ చేతుల్లోనే ఉన్నాయి. దయచేసి ఆలోచించు తాత. నేను రేపు మళ్ళీ వస్తాను. కోటి నిరాశగా వెనుదిరుగుతాడు. మరుసటి రోజు పద్మశాలీల వీధిలో కోటి, అతని తోటి చేనేత కార్మికుడు రామయ్య మగ్గాల దగ్గర కూర్చొని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన మగ్గాలు ఆగిపోయే రోజు దగ్గర పడింది నాయన. మనం ఎంత కష్టపడి చీరలు నేసినా పట్నం జనాలు మన బట్టలు కొనటం మానేశారు. దానికి కారణం మనం వాడుతున్న రంగులయ్యా. ఆ పట్నం రంగులు 2 ఉతుకులకే వెలిసిపోతున్నాయి. నా ఇంట్లో 10 రోజుల నుంచి పూట గడవటం లేదు. నాకు తెలుసు మామయ్య, దానికి ఒకటే మార్గం. ఆ ముసలయ్య తాత మనసు మార్చుకొని ఆ అడవి ఆకుల రంగుల రహస్యం మనకు చెప్పాలి. నేను నిన్ననే వెళ్ళి బతిమాలాను, కాని ఆ తాత మన ఊరి మీద ఉన్న పాతకోపంతో రగిలిపోతున్నాడు. ఎవరికీ నేర్పించను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడే పట్టం నుంచి బట్టలు కొనుగోలు చేసే వ్యాపారి భద్రయ్య అక్కడికొస్తాడు. రామయ్య, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పోయిన నెల నేను కొనుక్కు వెళ్లిన పట్టుచీరలు అలాగే నా అంగడిలో పడి ఉన్నాయి. రంగులు వెలిసిపోతున్నాయని జనాలు ఎవరూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదయ్యా. మీరు ఇలా నాసిరకం రంగులు వాడితే నేను మీ దగ్గర బట్టలు కొనడం ఎలా? అలా అనకండి భద్రయ్య గారు. మీరు బట్టలు కొనకపోతే మేము పస్తులు ఉండాల్సింది. పట్నం నుంచి మీరు పంపించిన రంగుల డబ్బాలే మేము వాడాము దొర. మా నేతలో ఎలాంటి లోపం లేదు. వ్యాపారంలో మాటలకు విలువ లేదు రామయ్య, నాణ్యతకే విలువ. నేను పట్నం రంగులు పంపిస్తే వాటిలో సగం నీళ్లు కలిపి మీరు మోసం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఎలాగైనా సరే మరో 2 వారాల్లో మన పట్నంలో పెద్ద జాతర ఉంది. ఆ జాతరకు నాకు 100 మంచి రంగుల పట్టు చీరలు కావాలి. ఆ చీరల రంగు కంటికి ఇంపుగా ఉండాలి, కడిగితే పోకూడదు. అలా చేయగలిగితేనే మీరు బతుకుతారు. లేదంటే మీరు నా దగ్గర తీసుకున్న అప్పులకు గాను మీ మగ్గాలన్నీ నా బండికి ఎక్కించి తీసుకుపోతాను. మగ్గాలు తీసుకుపోతారా? మగ్గమే మాకు ప్రాణధారం దొర. అది తీసుకుపోతే మా బతుకులు వీధిన పడినట్లే. దయచేసి అలా చేయకండి అయ్యా. 2 వారాల్లో అద్భుతమైన రంగులతో 100 చీరలు నేసి మీ ముందు పెడతాం.
మాకు కొద్దిగా సమయం ఇవ్వండి స్వామి. 2 వారాలు. సరిగ్గా 2 వారాల్లో నాకు నాణ్యమైన చీరలు కావాలి. లేదంటే మీ మగ్గాలే నాకు సాక్ష్యం. నేను వెళ్ళొస్తాను. ఏమిటి కోటి నువ్వు ఇచ్చిన మాట? 2 వారాల్లో ఆ రంగులు ఎలా తెస్తాము మనం? ఆ ముసలయ్య ఏమో పరమ కోపిష్టి. అతను మనకు సహాయం చెయ్యడు. మన మగ్గాలు పోవటం ఖాయం. మనం రోడ్డున పడటం ఖాయం. భయపడకు మావయ్య. ఆ ముసలయ్య తాతకు కోపం మాత్రమే కాదు, లోపలొక మంచి మనసు కూడా ఉంది. మనుషుల మీద నమ్మకం పోయి ఆ తాత అలా శిలలా మారిపోయాడు. నేను ఎలాగైనా అతని మనసు కరిగిస్తాను. నా ప్రాణం పోయినా సరే ఆ సహజ రంగుల రహస్యం తెలుసుకొని మన మగ్గాలను కాపాడుకుంటాను. ఇది నా పూచి. ఆ రోజు నుంచి కోటి ఉదయాన్నే లేచి నేరుగా ముసలయ్య గుడిసె దగ్గరకు వెళ్లడం మొదలు పెడతాడు. రంగుల గురించి ఏం అడగకుండా కేవలం ముసలయ్యకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా గుడిసె వంక రావద్దని చెప్పానా లేదా? నువ్వు నాకెందుకు ఊడిగ్యం చేస్తున్నావు? నేను నీకు ఏ రంగుల రహస్యం చెప్పనని ముందే చెప్పాను కదా. ఈ ఊడ్చడాలు, ఈ మాయా మాటలు నా దగ్గర పని చేయవు. తాత, నీ దగ్గర రంగులు అడగటానికి నేను రాలేదు. నువ్వు వయస్సు పైబడిన వాడివి. నీకు మంచినీళ్లు తెచ్చి ఇవ్వడానికి, 2 కట్టెలు కొట్టివ్వడానికి ఎవరూ లేరు. ఒక మనవడిగా నీకు ఈ చిన్న సహాయం చేసుకుంటాను. దానికి నువ్వు నన్ను తిట్టినా నేను పడతాను. నా ముఖం చూసి అబద్ధాలు ఆడకురా. మీరంతా అవసరానికి మనుషుల కాళ్ళు పట్టుకునే రకాలు. 2 రోజులు ఇలా నా చుట్టూ తిరిగి నీకేం దొరకకపోతే నువ్వు కూడా నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోతావు. నాకెవరి సాయం అవసరం లేదు. దయచేసి వెళ్ళరా. తాత, మనుషులందరూ ఒకేలా ఉండరు. నీకు ఊరివాళ్ల మీద ఎందుకు అంత కోపమో నాకు నిన్ననే మావయ్య చెప్పాడు. 10 ఏళ్ల క్రితం నీ భార్య గౌరమ్మకు జ్వరం వచ్చినప్పుడు వర్షం పడుతుంటే ఎవరూ నీకు సహాయం చేయలేదని నేను విన్నాను. ఆ బాధ, ఆ కోపం న్యాయమైనదే తాత. కాని ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్నదంతా పస్తులు ఉంటున్న అమాయక చేనేత కుటుంబాలు. ఒకరి తప్పుకు ఒక ఊరిని శిక్షించడం న్యాయమేనా తాత? న్యాయమా? నా భార్య ఊపిరి తీసుకోలేక నా చేతుల్లో ప్రాణాలు వదులుతుంటే ఆ రాత్రి నేను ఎందరి తలుపులు తట్టానో తెలుసారా నీకు? నా చేతులతో రంగులు అద్ది ఇచ్చిన బట్టలు కట్టుకున్న ఊరు అది. ఒక్కడూ తలుపు తీయలేదు. ఆనాడే ఈ మనుషుల మీద నాకు నమ్మకం చచ్చిపోయింది. నా విద్యతో నా భార్యను బతికించుకోలేకపోయాను. ఇక ఈ విద్య ఎవరికి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? నాకు ఎవరితోనూ సంబంధము లేదు. నీ ఆవేదన నాకు అర్థమవుతోంది తాత. కాని విద్య అనేది నీరు లాంటిది. అది పారుతుంటేనే 10 మందికి దాహం తీరుతుంది. 10 పంటలు పండుతాయి. ఒక్కచోటే ఆగిపోతే అది ఆవిరైపోతుంది. మీ విద్యతో ఆకలితో ఉన్న 100 కుటుంబాలకు అన్నం పెట్టిన దేవుడివి అవుతారు. ఆలోచించండి తాత. నేను నీకు వంట చేసి పెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో. 10 రోజులు గడిచిపోయాయి. కోటి ప్రతిరోజు ముసలయ్యకు నీళ్లు తేవడం, వంట చేసి పెట్టడం చేస్తూ ఉంటాడు. ముసలయ్య గట్టిగా తిట్టినా కోటి పల్లెత్తు మాట అనకుండా సేవ చేస్తూనే ఉంటాడు. కాని గడువు దగ్గర పడుతుండటంతో కోటిలో తీవ్రమైన ఆందోళన మొదలవుతుంది. ఏమయ్యా కోటే, గడువు మరో 4 రోజుల్లో ముగిసిపోతుంది. 100 చీరలేవయ్యా? రంగుల పని ఎంతవరకు వచ్చిందే? మీరు చూస్తుంటే నా మాటలను ఖాతరు చేస్తున్నట్లుగా లేదు. రేపు ఉదయానికల్లా 10 చీరలైనా నాకు చూపించకపోతే నా బండ్లు తీసుకువచ్చి మీ మగ్గాలన్నీ ఎత్తుకుపోతాను. అయ్యో భద్రయ్య గారు, మమ్మల్ని నాశనం చెయ్యకండి దొర. కోటి ఆ ముసలయ్య చుట్టూ తిరుగుతున్నాడు. కాని ఆ శిల మనసు ఇంకా కరగలేదు దొర. మాకింకొక్క వారం రోజులు సమయం ఇవ్వండి. ఒక్కరోజు కూడా సమయం ఇవ్వను. వ్యాపారం అంటే వ్యాపారమే. మగ్గాలు జప్తు చేయడానికి రేపు ఉదయం నా మనుషులు వస్తారు. ఇక సిద్ధంగా ఉండండి. కోటి నిరాశగా పరిగెత్తుకుంటూ ముసలయ్య గుడిసెకి వెళ్లి, తాత, ముసలయ్య తాత, నా ప్రయత్నమంతా వృధా అయిపోయింది తాత. ఆ భద్రయ్య రేపు ఉదయం మా మగ్గాలు తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. మగ్గం పోతే మేము బతికి ఉండి కూడా చనిపోయినట్లే తాత. నువ్వు మా మీద కోప్పడినా సరే ఈ ఒక్కసారికి ఆ రంగులు ఎలా తయారు చేయాలో చెప్పు తాత. నీ కాళ్ళు పట్టుకుంటాను. కోటి, ఎందుకురా ఏడుస్తున్నావు? చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోకు నాయనా. ఇన్ని రోజులు నేను నిన్ను ఎన్ని మాటలు అన్నా నువ్వు నవ్వుతూ భరించావురా.
నీలో స్వార్థం లేదని నాకు అర్థమయ్యింది నాయన. నువ్వు కేవలం నీ కోసం కాదు, నీ ఊరి ప్రజల ఆకలి తీర్చడం కోసం నీ ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టి నాకు సేవ చేశావు. నా భార్య పోయిన తర్వాత నన్ను మనిషిగా చూసింది నువ్వేరా కోటి. నిజంగా నా తాత, అంటే నువ్వు మాకు ఆ విద్యను నేర్పిస్తావా? మమ్మల్ని కాపాడుతావా? మనిషికి కోపం ఉండొచ్చు, కాని ఎదుటివాడి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకునేంత క్రూరత్వం ఉండకూడదు నాయన. నీ సేవ నా కళ్ళు తెరిపించిందిరా, నీ పట్టుదల గెలిచింది. పద, లోపలికి రా నాయన. ఈరోజు ఆ అడవి తల్లి రహస్యం అంతా నీకు అప్పగిస్తా. ఈ విద్యతో మీ నేత కార్మికుల తలరాతను నువ్వే మార్చుకో నాయన. ముసలయ్య గుడిసె వెనకాలున్న పెరట్లోకి కోటిని తీసుకెళ్తాడు. అక్కడ ఎన్నో రకాల ఎండిన ఆకులు, చెట్ల బెరళ్ళు, రకరకాల మట్టి ముద్దలు ఉంటాయి. ఆ రహస్యాలను ముసలయ్య కోటికి వివరంగా చెప్పడం ప్రారంభిస్తాడు. కోటి, జాగ్రత్తగా విను. రంగు అంటే కేవలం పట్నం వాడు అమ్మే రంగుల మందు కాదు నాయన. రంగు అడవి తల్లి నరాల్లో పారే రక్తం. ఎర్రటి రంగు కావాలంటే ఈ మందిష్ట వేర్లను తీసుకురావాలి. దాన్ని వారం రోజులు నీళ్లల్లో నానబెట్టి ఆ తర్వాత ఒక రాతి రోలుతో వేసి మెత్తగా నూరాలి. ఆ నూరిన పొడికి పటిక కొద్దిగా కలపాలి. పటిక ఎందుకు తాత? మందిష్ట వేర్లు మాత్రమే వాడితే రంగు రాదా? రంగు వస్తుంది, కాని పటిక కలపకపోతే ఆ రంగు బట్టకు అంటుకోదు నాయన. 2 ఉతుకులకే నీళ్ల పాలవుతుంది. పటిక బట్టకు మరియు రంగుకు మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక పచ్చ రంగు కావాలంటే అడవిలో దొరికే కసివింద ఆకులను, కొద్దిగా పసుపు కొమ్ములను కలిపి ఉడకబెట్టాలి. అది మరిగేటప్పుడు అందులో చిటికెడు సున్నం కలపాలి. సున్నం కలిపితే బట్ట కాలిపోదా తాత? అతిగా కలిపితే కాలిపోతుంది. అందుకే రంగుల తయారీ అనేది ఒక తపస్సు లాంటిది. కొలతలు తప్పితే రంగు పాడవుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన నలుపు రంగు కావాలంటే ఇనుప ముక్కలను, బెల్లాన్ని కొద్ది రోజులు కుండలో పులియబెట్టి దానికి కరక్కాయ పొడి కలపాలి. అప్పుడు వచ్చే ఆ నలుపు రంగు ఆకాశంలో చీకటి కంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రంగులన్నీ తయారు చేశాక ఆ రంగు నీళ్లలో పట్టుదారాలను ముంచి ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి. అద్భుతం తాత! ఇన్ని రోజులు దొంగ రంగులు వాడి మేము ఎంతగానో మోసపోయాం. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీరు చెప్పినట్లే ఇప్పుడు ఈ రాత్రికి రాత్రి ఊరి వాళ్ళందరినీ పిలిచి ఈ ఆకులతో రంగులు తయారు చేసి దారాలకు అద్దుతాము. నీ జ్ఞానం మాకు ప్రాణం పోసింది తాత. వెళ్ళిరా నాయన. ఈ రంగులతో తయారు చేసిన చీరలు పట్నం వాళ్ల కళ్ళు కుట్టేలా ఉండాలి. ఆ వ్యాపారి భద్రయ్య మీ ముందు తలదించుకునేలా చెయ్యాలి. వెళ్ళి పని చూసుకో. కోటి పరిగెత్తుకుంటా వెళ్లి ఊరిలో ఉన్న చేనేత కార్మికులందర్నీ నిద్రలేపి ముసలయ్య చెప్పిన రహస్యాన్ని వివరిస్తాడు. రాత్రికి రాత్రి ఊరంతా ఏకమై అడవికి వెళ్లి వేర్లు, ఆకులు తీసుకొస్తారు. ఊరి మధ్యలో పెద్ద పెద్ద కుండలు పెట్టి రంగులు కాగబెడతారు. మరుసటి రోజు ఉదయం కల్లా అద్భుతమైన ఎరుపు, పచ్చ, నలుపు రంగుల్లో మెరిసిపోతున్న పట్టుదారాలు సిద్ధమవుతాయి. 14 రోజుల పాటు ఊరంతా నిద్రాహారాలు మాని 100 పట్టు చీరలు నేస్తారు. గడువు రోజు ఉదయం వ్యాపారి భద్రయ్య తన బండ్లతో రచ్చబండ దగ్గరికి వస్తాడు. ఎరా కోటే, నా సమయం వృధా చేయకుండా ఆ మగ్గాలను బయటికి తీసుకురండి. మీరు నా చీరలు సిద్ధం చేసి ఉంటారని నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నా అప్పుకు సరిపడా మీ మగ్గాలన్నీ నా బండికెక్కించండి. తొందరపడకు భద్రయ్య గారు. మీరు అడిగిన 100 చీరలు కాదు, 110 చీరలు సిద్ధంగా ఉన్నాయి. ఇవిగో చూడండి. రామయ్య ఇతర కార్మికులు ఆ పట్టు చీరలను తెరిచి భద్రయ్య ముందు ఉంచుతారు. సూర్యకాంతి పడగానే ఆ సహజ సిద్ధమైన రంగులు అద్భుతంగా మెరిసిపోతాయి. ఆ ఎరుపు, పచ్చ రంగుల నాణ్యత చూసి భద్రయ్య ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాడు. అద్భుతం, మహా అద్భుతం! ఈ రంగులు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇవి పట్నంలో దొరికే రంగులు కావే, కడిగినా వెలిసిపోని సహజ రంగుల్లా ఉన్నాయే. ఇంతటి మాయ ఎలా చేశారు మీరు? ఇవి మహారాజులు కట్టుకునే బట్టల్లా ఉన్నాయి. ఇది మాయ కాదు భద్రయ్య గారు. మా ఊరి పెద్ద ముసలయ్య తాత అడవి తల్లి సహాయంతో మాకు ప్రసాదించిన వరం. ఇకపై మా చీరలు వెలిసిపోవటం ఉండదు. ఈ చీరలకు మీరు ఎంత ఇస్తారో చెప్పండి. రామయ్య, ఈ చీరలు పట్నంలో ఎక్కడా దొరకవు. ఒక్కో చీరకు నేను 3 ఇంతల ఎక్కువ ధర ఇస్తాను. మీ అప్పులన్నీ ఈ రోజుతో మాఫీ అయిపోయినట్లే.
మీరు నాకు ఈ రంగుల చీరలే ఎప్పటికీ నేసివ్వాలి. దయచేసి నాకు ఈ సరుకు అప్పగించండి. అలాగే భద్రయ్య గారు, వ్యాపారం న్యాయంగా జరిగితే మాకు ఎప్పుడూ సమ్మతమే. భద్రయ్య అప్పులు రద్దు చేసి చీరలకు రెట్టింపు డబ్బులిచ్చి ఆనందంగా బట్టలు తీసుకెళ్తాడు. ఊరి జనమంతా ఆనందంతో చప్పట్లు కొడతారు. కోటి, రామయ్య మరియు ఊరి జనమంతా కలిసి ముసలయ్య గుడిసె దగ్గరికి వెళ్తారు. కోటి, మీ ముఖాల్లో ఉన్న సంతోషం చూస్తుంటేనే అర్థం అవుతుందిరా, మన రంగులు గెలిచాయి అని. మీరు నా విద్యను బతికించారురా. ముసలయ్య తాత, మమ్మల్ని క్షమించు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మేము చాలా పెద్ద తప్పు చేశాం. నీ జ్ఞానమే ఈరోజు మాకు పట్టెడన్నం పెట్టింది. ఇక నుంచి నువ్వు ఈ పాడుబడిన గుడిసెలో ఒంటరిగా ఉండకూడదు. నువ్వు మా ఊరి పెద్దవి, మా అందరికీ మార్గదర్శకుడివి. అవును తాత, నాకంటూ ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నువ్వే నా తండ్రివి, నేను నీ కొడుకుని. నా ఇంట్లోనే నువ్వు ఉండాలి. ఆ అడవి తల్లి విద్యను మా అందరికీ నేర్పిస్తూ మాతో పాటే జీవించాలి. రా తాత, నా గుండెల్లో ఉన్న 10 ఏళ్ల భారమంతా ఈరోజు తీరిపోయిందిరా కోటి. ఒకప్పుడు ఈ ఊరి మనుషుల మీద ద్వేషంతో బతికానురా. కాని ప్రేమను పంచితే ద్వేషం కూడా పారిపోతుంది అని నువ్వు నిరూపించావు నాయన. నా ఒంటరి జీవితం ఈ రోజుతో ముగిసిపోయింది. నాకు ఇప్పుడు ఒక ఊరంత పెద్ద కుటుంబం దొరికిందిరా. ఊరోళ్ళంతా కలిసి ముసలయ్యను తమతో పాటు తీసుకెళ్తారు. కోటి అండతో ముసలయ్య సహజ రంగుల తయారీని ఊరి వాళ్ళందరికీ నేర్పిస్తాడు. ఆ ఊరి బట్టలకు దేశమంతటా ఎంతో పేరొస్తుంది. కోపం, ద్వేషం మనిషిని ఒంటరి చేస్తాయని, అదే క్షమించి నలుగురికి సాయం చేస్తే ఊరంతా కుటుంబం మన సొంతమవుతుందని ముసలయ్య ఒంటరి జీవితం అందరికీ గొప్ప గుణపాఠం నేర్పింది. ఇక్కడితో ఈ కథ సుఖాంతం. సూర్యగిరి అనే గ్రామాన్ని రుద్రభూపతి అనే జమీందారు పాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర 100 ఎకరాల భూమి, నిండు ధాన్యాగారాలు, ఎంతో మంది పనివాళ్లు ఉండేవారు. కాని అతని మనసు మాత్రం రాయిలా కఠినమైనది. పేదవాళ్ల కష్టాన్ని చూసి జాలిపడ్డం అతనికి తెలీదు. అప్పు తీర్చలేని రైతుల భూములు లాక్కోవడం, పన్ను కట్టలేని వారిని కొట్టించడం అతనికి సరదా. ఊరి జనం అతని పేరు వింటేనే వణికిపోయేవారు. రుద్రభూపతికి తన ధనం, తన అధికారం మీద విపరీతమైన గర్వం. తన ముందు ఎవరైనా తలెత్తి మాట్లాడితే అది అతనికి సహించేది కాదు. ఒకసారి ఒక పేద రైతు పంట దెబ్బతిని పన్ను కట్టలేకపోతే రుద్రభూపతి అతని ఎద్దుల్ని లాక్కొని వాటిని అమ్మేశాడు. ఆ ఎద్దులే ఆ రైతు జీవనాధారం. మరోసారి ఒక వితంతువు ఇల్లు పన్ను బకాయి కింద స్వాధీనం చేసుకుని ఆ ఇంటిని తన గోదాముగా మార్చేసుకున్నాడు. ఇలాంటి పనులు అతనికి రోజువారీ వ్యవహారాలు. ఎవరి కన్నీళ్లు అతని మనసును కరిగించలేకపోయాయి. ఒకరోజు ఎండ మండిపోతున్న మధ్యాహ్నం ఒక వృద్ధ సాధువు రుద్రభూపతి భవనం ముందుకి వస్తాడు. అలసిపోయి దాహంతో ఉన్న ఆ సాధువు తాగడానికి కొంచెం నీళ్లు అడుగుతాడు. బాబు, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను. గొంతు ఎండిపోతోంది నాయనా, కొంచెం మంచి నీళ్ళిప్పిస్తావా? నీళ్ళ? ఈ ఊళ్ళో నీళ్లు ఊరికే రావు సాధువా. ఇక్కడ ప్రతిదానికి ఒక ధర ఉంది. నీ దగ్గర ఇవ్వడానికి ఏముంది? ఆ చిరిగిన గోచీనా? నేను సన్యాసిని బాబు, నా దగ్గర ధనం లేదు. కాని దాహంతో ఉన్నవాడికి నీళ్ళివ్వడం ధర్మం. అది ఏ శాస్త్రంలోనూ అమ్మకానికి పెట్టలేదు. ధర్మం గురించి నాకు పాఠాలు చెప్పకు ముసలివాడ. నా భవనం ముందు నుండి వెళ్ళిపో, లేకపోతే నా కుక్కలను వదులుతాను. బిచ్చగాళ్ళకి ఇక్కడ చోటలేదు. రుద్రభూపతి సేవకుల్ని పిలిచి ఆ సాధువును గెంటేయమని ఆజ్ఞాపిస్తాడు. సేవకులు ఆ వృద్ధుణ్ణి తోసి ధూళిలో పడేస్తారు. చుట్టూ ఉన్న జనం బాధగా చూస్తారు. కాని జమీందారు భయంతో ఎవ్వరూ నోరు మెదపరు. సాధువు నెమ్మదిగా లేచి దుమ్ము దులుపుకొని రుద్రభూపతికి కళ్లల్లోకి సూటిగా చూస్తాడు. రుద్రభూపతి, నీ దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది, కాని మనసు లేదు. నీ నీడను చూడు. ఎండలో అది ఎంత పెద్దగా నల్లగా ఉందో. ఆ నీడే నువ్వు ఈ లోకంలో ఉన్నావనడానికి గుర్తు. నీడ గురించి కథలు చెప్తున్నావా పిచ్చి సాధువా? నడువిక్కడి నుండి. విను, ఈ క్షణం నుండి నువ్వు చేసే ప్రతి క్రూరమైన పనికి నీ నీడ కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఏ రోజున నీ నీడ పూర్తిగా మాయమవుతుందో ఆ రోజున ఈ లోకం నిన్ను మర్చిపోతుంది. నీ పేరు, నీ ఉనికి అన్నీ చెరిగిపోతాయి.
దయచూపిన నాడే నీ నీడ నీకు తిరిగొస్తుంది. ఇది నా శాపం. ఇదే నీకు దారి. చుట్టూ గుమిగూడిన జనంలో గుసగుసలు మొదలయ్యాయి. కొందరు పెద్దవాళ్లు ఆ సాధువు మాటల్లోని గాంభీర్యాన్ని గ్రహించారు. ఈ సాధువు సామాన్యుడు కాదు. ఆయన కళ్ళల్లో ఏదో తేజస్సు ఉంది. దొర చేసిన పాపం ఈసారి ఊరికే పోదు. నిజమే, ఇన్నాళ్ళు పేదవాళ్ల శాపాలు దొరికి తగల్లేదు. కాని ఈ సాధువు మాట వేరు. చూద్దాం ఏమవుతుందో. ఇలా చెప్పి సాధువు నెమ్మదిగా వెళ్ళిపోతాడు. రుద్రభూపతి పెద్దగా నవ్వుతాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏగదాలిగా మాట్లాడతాడు. విన్నారా? నా నీడ తగ్గిపోతుందంట. ఈ ముసలి సాధువుకి మతిపోయింది. నీడ తగ్గడం వల్ల నాకేంటి నష్టం? నా భూమి తగ్గుతుందా? నా ధనం తగ్గుతుందా? వెళ్ళండి, మీ పని చూసుకోండి. ఆ మాటలు రుద్రభూపతి మనసులో నిలవలేదు. మరుసటి రోజే అతను తన పాత అలవాట్లను కొనసాగిస్తాడు. అప్పు కట్టలేని ఒక రైతు కుటుంబాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటి వారి భూమిని లాగేసుకుంటాడు. దొర, ఈ ఒక్క పంట కాలం సమయం ఇవ్వండి. భూమి పోతే మేము బతికేదెలా? ఆ ఏడుపు నా దగ్గర పని చెయ్యదు. డబ్బు కట్టకపోతే భూమి నాదే. వీళ్ళనిక్కడి నుండి తీసుకెళ్ళండి. ఆ రైతు కుటుంబం ఏడుస్తూ ఊరి బయటికి వెళ్లిపోతుంది. అదే వారంలో రుద్రభూపతి ఇంకో 3 పేదల ఇల్లు లాక్కుంటాడు. పన్ను కట్టలేని ఒక ముసలావిడను బహిరంగంగా అవమానిస్తాడు. అతని క్రూరత్వానికి అంతు లేకుండా పోయింది. ఊరిలో ఒక వితంతువు ధైర్యం చేసి అతని దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది. దొరా, నా భర్త చనిపోయాడు. ఈ పంటకాలం పన్ను కట్టే స్తోమత నాకు లేదు. కొంచెం దయ చూపండయ్యా. ప్రతి వాళ్ళకి ఏదో ఒక కష్టం ఉంటుంది. అవన్నీ విని నేను ధర్మం చేస్తూ కూర్చుంటే నా ధనం ఏమవుతుంది? పన్ను కట్టో, లేదా ఇల్లు ఖాళీ చెయ్. ఇదే నా తీర్పు. ఆ రాత్రి రుద్రభూపతి భవనంలో దీపం వెలుగులో నడుస్తూ ఉండగా గోడ మీద పడిన తన నీడను చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు. నీడ నిన్నటి కంటే కొంచెం చిన్నగా ఉంది. మొదట అది తన భ్రమ అనుకుంటాడు. కాని గమనిస్తే నిజంగానే నీడ కొంచెం కురచబడింది. ఇదేంటి? నీడ నిజంగా తగ్గిందా? కాదు కాదు, దీపం కదిలిందంతే. ఆ ముసలి సాధువు మాటలు నా బుర్రలో నాటుకుపోయాయి. ఇదంతా నా భ్రమే. కాని రోజులు గడిచే కొద్దీ రుద్రభూపతి క్రూరత్వం తగ్గలేదు. ప్రతి కఠినమైన పనికి అతని నీడ 1 అంగుళం 2 అంగుళాలు తగ్గుతూ వచ్చింది. వారాలు గడిచాయి. ఇప్పుడు ఒక విచిత్రం జరిగింది. మధ్యాహ్నం ఎండలో నడుస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళ నీడలు పొడవుగా ఉంటే రుద్రభూపతి నీడ మాత్రం సగమే ఉండేది. జనం దీన్ని గమనించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. దొరగారి నీడ చూసావా? రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆ సాధువు శాపం నిజమవుతుందేమో. నెమ్మదిగా మాట్లాడు. దొర ఇన్నాడంటే మన పని అయిపోయినట్టే. కాని నిజమే, ఏదో అరిష్టం మాత్రం జరగబోతోంది. ఇప్పుడు అతని నీడ ఒక చిన్న బిచ్చగత్తెవాడి నీడంత మాత్రమే ఉంది. భయం మొదలైంది. నా నీడ ఎందుకిలా తగ్గుతోంది? నాకు ఏదవుతుంది? ఆ సాధువుని వెతికి తీసుకురండి. ఎంత ధనమైనా ఇస్తాను. ఈ శాపం తీసేయమని చెప్పండి. దొర, ఆ సాధువు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఊరూరా వెతికించాం, కాని ఆయన జాడలేదు. మీరు ఆయన్ని అవమానించిన నాటి నుండి ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆ రాత్రి రుద్రభూపతి నిద్రపోలేకపోయాడు. అద్దం ముందు నిలబడి తన నీడని చూసుకుంటూ గంటల తరబడి కూర్చున్నాడు. మొదటిసారి అతని మనసులో భయం, అనుమానం 2 కదిలాయి. నేను ఎంతో మంది ఇల్లు లాక్కున్నాను. ఎంతో మందిని ఏడిపించాను. అప్పుడప్పుడు నాకు భయం వేయలేదు. కాని నా ఈ నీడ తగ్గటం మాత్రం నన్ను వణికిస్తోంది. కాదు, నేను రుద్రభూపతిని. భయపడేదే లేదు. ఈ శాపం నా ధనం ముందు ఏమీ చేయలేదు. అలా తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ రుద్రభూపతి తన పంతం వీడలేదు. మరుసటి రోజు మరో పేదవాడిని కొట్టించాడు. అయితే నా ధనంతో ఈ శాపాన్ని కొనేసి పారేస్తాను. పెద్ద పెద్ద పూజలు చేయించండి, యజ్ఞాలు చేయించండి. ఏది ఏమైనా ఈ నీడ తిరిగి రావాలి. రుద్రభూపతి కుప్పలు కుప్పల ధనం ఖర్చు చేస్తాడు. పెద్ద పూజలు, యజ్ఞాలు చేయిస్తాడు. కాని నీడ మాత్రం తిరిగి రానేలేదు. ఎందుకంటే అతనొక క్రూరమైన పనిని కూడా మానలేదు కాబట్టి. ఒకరి పట్ల కూడా దయ చూపలేదు. ధనంతో శాపాన్ని కొనొచ్చని అతని భ్రమ. చివరికి భయంకరమైన ఆ రోజు రానివచ్చు. ఒక ఉదయం రుద్రభూపతి తోటలో నడుస్తుండగా ఎండ తీవ్రంగా ఉన్న అతని నీడ నేల మీద కనిపించలేదు. అతని నీడ పూర్తిగా మాయమైపోయింది. నా నీడ ఏది? ఎక్కడ? లేదు, నీడ లేదు. ఇలా జరగకూడదు. అదే క్షణం నుంచి విచిత్రమైన మార్పులు మొదలయ్యాయి.
రుద్రభూపతి తన సేవకుణ్ణి పిలిచాడు. కాని సేవకుడు అతని వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. అతను బిగ్గరగా అరిచాడు. కాని ఎవ్వరూ వినిపించుకోలేదు. హేయ్, నేను మీ దొరను, రుద్రభూపతిని. నా మాటలు వినిపించడం లేదా? ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది, కాని ఎవరూ కనిపించడం లేదే. భ్రమేమో. పద, పనుంది. రుద్రభూపతికి అర్థమైంది. తన నీడతో పాటు తన ఉనికి కూడా చెరిగిపోయింది. ఊరిలో జనం అతని పేరు మర్చిపోయారు. అతని భవనంలోకి కొత్తవాళ్లు వచ్చి స్థిరపడ్డారు. ఎవరూ అతన్ని అడ్డుకోలేదు. ఎందుకంటే ఎవరికీ అతను కనిపించడం లేదు. ఆకలి వేసి సంతలో ఆహారం తీసుకోబోతే దుకాణదారుడు అతన్ని చూడలేక వస్తువు గాల్లో కదులుతున్నట్లు భయపడిపోయాడు. దాహం వేసి బావి దగ్గరికెళ్తే మనుషులు అతన్ను ఉనికిని గ్రహించలేక తోసుకుంటూ వెళ్లిపోయారు. ఒకప్పుడు ఊరంతా భయపడిన జమీందారు ఇప్పుడొక నీడ కూడా లేని, ఎవ్వరికీ గుర్తులేని శూన్యంగా మిగిలిపోయాడు. ఆకలి, దాహం, ఒంటరితనం అన్నీ కుదిపేశాయి. ఎంత ధనం ఉన్నా ఇప్పుడు ఏం లాభం? నన్ను చూసేవాడే లేడు, నా పేరు పిలిచేవాడే లేడు. ఆ సాధువు చెప్పింది నిజమే. నేను లోకంలో ఉన్నాను అనటానికి గుర్తు లేకుండా పోయింది. నేను ఎంతో మందిని ఏడిపించాను, వాళ్ళ కడుపు కొట్టాను. ఇప్పుడు నా బాధ ఎవ్వరికీ పట్టడం లేదు. ఇదేనా నేను సంపాదించుకున్నది? ఆ ఒంటరితనంలో రుద్రభూపతికి తను చేసిన ప్రతి అన్యాయం ఒక్కొక్కటిగా గుర్తొచ్చింది. తన ఇంట్లో నుంచి గెంటేసిన రైతు, అవమానించిన ముసలావిడ, మొరపెట్టుకున్న వితంతువు, అందరి ముఖాలు అతని కళ్ల ముందు కదిలాయి. మొదటిసారి అతని కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపపు కన్నీళ్లు ఉబికాయి. తన భవనం దగ్గరికెళ్తే అక్కడ కొత్త వాళ్ళు హాయిగా నివసిస్తూ కనిపించారు. తను కష్టపడి పోగేసిన ధనం, ఆస్తి అన్నీ ఉన్నా వాటిని అనుభవించే హక్కు, కనీసం వాటికి తనివి అని చెప్పుకునే గుర్తింపు కూడా లేకుండా పోయింది. ఈ భవనం నాది, ఈ భూమి నాది. కానీ నేను ఎవరో చెప్పటానికి కూడా నాకు గొంతు లేదు, ముఖం లేదు. ధనం ఇంత ఉండి నేను ఈ లోకంలో లేనట్టే. ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా? ఓ సాధువా, నన్ను క్షమించు. నా తప్పు నాకు అర్థమయ్యింది. రోజుల తరబడి ఆకలితో తిరుగుతూ రుద్రభూపతి ఒక చెట్టు కింద కూలబడతాడు. అతని చేతిలో ఎక్కడ్నుంచో దొరికిన ఒక చిన్న రొట్టె ముక్క మాత్రమే ఉంది. ఆకలితో దాన్ని తినబోతూ ఉండగా ఎదురుగా ఒక బక్క చిక్కిన బిచ్చగత్తె కనిపిస్తుంది. బిచ్చగత్తె ఎన్నో రోజులుగా తినకుండా ఉన్నట్టుంది. ఆకలితో ఏడుస్తూ ఉంది. అన్నా, చాలా ఆకలిగుంది. 3 రోజులుగా ఏమీ తినలేదు. నీ దగ్గర ఉన్న ఆ రొట్టె ముక్క కొంచెం ఇస్తావా? ఆశ్చర్యకరంగా ఆ బిచ్చగత్తెకు మాత్రం రుద్రపతి కనిపించాడు. బహుశా అమాయకమైన, స్వచ్ఛమైన మనసుకు మాత్రమే అతను కనిపిస్తాడేమో. రుద్రభూపతి ఒక్క క్షణం ఆగిపోతాడు. తన చేతిలో ఉన్నది ఒక రొట్టె ముక్క మాత్రమే. అది తింటే తన ఆకలి తీరుతుంది. ఇవ్వకపోతే ఆ బిచ్చగత్తె ఇంకా బాధపడుతుంది. జీవితంలో మొదటిసారి తన గురించి కాకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తాడు. నువ్వు నన్ను చూడగలుగుతున్నావా తల్లి? అవునన్నా, నువ్వు బాధలో ఉన్నావని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆకలిగా ఉందా? నేను ఆకలితో ఉన్నాను తల్లి. కానీ నా ఆకలి నాకంటే పెద్దది. ఇదిగో, ఈ రొట్టె నీది, తినమ్మా. రుద్రభూపతి తన చేతిలోని ఆ చివరి రొట్టె ముక్కను ఆ బిచ్చగత్తెకు ఇస్తాడు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఏమీ తిరిగి ఆశించకుండా చేసిన మొదటి మంచి పని అది. ఆ బిచ్చగత్తె సంతోషంగా రొట్టె తింటుంది. సరిగ్గా అదే క్షణంలో ఎండలో రుద్రభూపతి కాళ్ల దగ్గర ఒక చిన్న నీడ మెల్లగా కనిపించడం మొదలవుతుంది. నా నీడ తిరిగొచ్చింది. కొంచెమే అయినా తిరిగొచ్చింది. అంటే దయ చూపిన నాడే నీడ తిరిగొస్తుందని సాధువు చెప్పింది ఇదే. ఆ క్షణంలో రుద్రభూపతికి అసలు సత్యం బోధపడింది. తన నీడను తిరిగి తెచ్చేది ధనం కాదు, పూజలు కాదు, ఇతరుల పట్ల చూపే దయ మాత్రమే. ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోతాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతాడు, బాధలో ఉన్నవారికి సాయం చేస్తాడు. తను ఒకప్పుడు భూమి లాక్కున్న రైతులను వెతికి వారి భూములు తిరిగి ఇచ్చేస్తాడు. నేను నీకు చేసిన అన్యాయానికి క్షమాపణ అడుగుతున్నాను. ఇదిగో నీ భూమి. ఇంకా దీనికి తోడు నా దగ్గర ఉన్న ధాన్యం కూడా తీసుకో. ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడు తెరుచుకున్నాయి. దొరా, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? భగవంతుడు మిమ్మల్ని మంచి దారిలో పెట్టాడు. రుద్రభూపతి ఆ వితంతువును కూడా వెతికి ఆమె పన్ను మాఫీ చేస్తాడు.
తను అవమానించిన ముసలావిడ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. దొరా, ఆ రోజు మీరు నన్ను తరివేశారు. ఈ మార్పు నిజమా కలా? ఇది నిజం తల్లి. ఆలస్యంగానైనా నాకు బుద్ధి వచ్చింది. ఇన్నాళ్ళు నేను పోగేసుకున్న ధనం నాకు ఒక్క స్నేహితుణ్ణి కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు మీ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత నాకన్నింటికంటే విలువైనది. రుద్రభూపతి చేసే ప్రతి మంచి పనికి అతని నీడ కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. అతని పట్ల జనం మనసులో మళ్లీ గౌరవం మొదలైంది. ఊరేవాళ్లు అతని పేరును, అతని ఉనికిని తిరిగి గుర్తించటం మొదలుపెట్టారు. ఇప్పుడు జనం అతన్ని భయంతో కాదు, ప్రేమతో పలకరించడం మొదలుపెట్టారు. కొన్ని నెలల్లో అతని నీడ పూర్తిగా తిరిగొచ్చింది. కాని ఈసారి అది కేవలం నీడ కాదు, ఒక మంచి మనిషి నీడ. రుద్రభూపతి తన ధాన్యాగారాలు తెరిచి ఊళ్ళో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని అన్నదానం మొదలుపెట్టాడు. ఊరి బావిని బాగు చేయించాడు. ఒకప్పుడు అతని పేరు వింటే వణికిపోయిన జనం ఇప్పుడు అతన్ని పెద్ద దొరగారు అని ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు. చూశావా, మనిషి ఇంత మారగలడా? ఒకప్పుడు మన కడుపు కొట్టిన దొర ఇప్పుడు మన కడుపు నింపుతున్నాడు. ఇది నిజంగా దైవలీల. ఆ సాధువు పుణ్యమే ఇదే. దొర మనసు మారకపోతే ఈ ఊరు ఇంకెంత నాశనమయ్యేదో. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ వృద్ధ సాధువు ఊరికొస్తాడు. ఈసారి రుద్రభూపతి పరిగెత్తుకుంటూ వెళ్లి దాహం తీర్చడానికి తానే నీళ్లందిస్తాడు. స్వామి, మీరు నాకు పెట్టింది శాపం కాదు, నిజమైన వరం. మీరు రాకపోతే నేను ఈ జీవితాంతం రాయిలాంటి మనస్సుతోనే బ్రతికేవాడిని. నా కళ్ళు తెరిపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రుద్రభూపతి, నేను నీపై శాపం వెయ్యలేదు. నీలో ఉన్న మంచితనాన్ని బయటికి తెచ్చి అద్దాన్ని మాత్రమే చూపించాను. మనిషి విలువ అతని ధనంలో కాదు నాయనా, అతని నీడ పరిమాణంలో కూడా కాదు, ఇతరుల పట్ల చూపే దయలో ఉంటుంది. ఆ దయే మనిషిని ఈ లోకంలో నిలబెడుతుంది. ఆ మాటలతో సాధువు మళ్లీ తన దారిన వెళ్లిపోతాడు. రుద్రభూపతి మిగిలిన జీవితం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం బ్రతుకుతాడు. చూశారా, మనిషి ఈ లోకంలో నిలిచేది తను పోగేసుకున్న ధనం వల్ల కాదు, అతను ఇతరులకు చేసిన మంచి వల్లే. క్రూరత్వం మనిషి ఉనికిని చెరిపేస్తుంది, దయ దాన్ని తిరిగి నింపుతుంది. మన నీడ ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు, మన మనసు ఎంత మంచిది అన్నది అసలైన గుర్తింపు. ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్